కంగువా రివ్యూ క్లైమాక్స్లో అయితే అరే ఇంతసేపు బాగానే ఉంది, ఇప్పుడేమైందన్న సడన్గా ఇంత ఇల్లాజికల్ ప్రొసీడింగ్స్ అనిపిస్తుంది భయ్య మనకు. బాబీ డియోల్ గారికి అయితే చాలా ఎలివేషన్ ఇస్తారు, ఏదో పెద్ద తోపుతురుమని చెప్తారు. కానీ భయ్య మూవీ చూసి వచ్చిన తర్వాత నాకు కొంచెం తలనొప్పిగా ఉంది. ఎందుకంటే మ్యూజిక్ చాలా లౌడ్గా ఉంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్. నీకు బ్రీతింగ్ స్పేస్ కూడా ఉండదు, అంత లౌడ్గా ఉంది. చెవులు ఆ పీస్ని వెతుక్కుంటూ ఉంటాయి అన్నమాట. మూవీ క్లైమాక్స్ చూసి వచ్చిన తర్వాత మూవీ మీద నాకు ఒపీనియన్ బ్యాడ్గానే ఉంది భయ్య. కానీ ఫస్ట్ హాఫ్ ఇంప్రెస్ చేసిన విధానం బాగుంది. సో మూవీ మీద కొంచెం గుడ్ పాజిటివ్ ఒపీనియన్ ఉంది. సూర్య గారు భయ్య చాలా బాగా చేశారు, ఆయన బెస్ట్ ఇచ్చేశారు ఆయన. మనం సీక్వెన్స్లో మాట్లాడుకుందాం భయ్య. ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకుందాం. నాకు ఫస్ట్ హాఫ్ చాలా నచ్చింది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, బీజిఎం వర్కౌట్ అవుతుంది, ఎలివేషన్స్ పడతాయి, చూడడానికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అంతా బాగుంటుంది. అండ్ ఈ టైం లైన్స్ ఉంటాయి కదా, 2 టైం లైన్స్ ఉంటాయి, ఆ 2 టైం లైన్స్కి స్విచ్ అవుతూ ఉంటుంది. స్టార్టింగ్లో ఆ పాస్ట్ టైం లైన్ తీసుకెళ్ళి జస్ట్ 1 మినిట్లోనే ప్రజెంట్ టైం లైన్కి తీసుకొస్తారు. స్టార్టింగ్ పోర్షన్స్ కూడా ఫన్నీగా ఉంటాయి, ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అండ్ ఒక మంచి స్టైలిష్గా తీశారు భయ్య సినిమా. స్టార్టింగ్ పోర్షన్స్ మాత్రం చాలా బాగుంది. అది మాత్రం నేను నిజంగా ఇంప్రెస్ అయ్యారే, చాలా బాగుంది ఈ ఎడిటింగ్ టెక్నిక్ ఇవంతా అనుకున్నా. యోగి బాబు గారు ఉంటారు, ఏదో ఈయన ఉంటారు, ఈయన పేరు నాకు తెలీదు. ఈ ఫన్నీగా ఉంటుంది అండ్ డిస్ట్రాక్షన్స్ ఉండవు, డిస్టర్బ్ కూడా చేయదు. నీకు ఇంటర్వెల్ వరకు ఏం డిస్ట్రాక్షన్స్ ఉండవు సినిమాలో. సింపుల్గా నీట్గా ఉంటుంది. త్రూ అవుట్ ద సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంటుంది భయ్య. అసలు డిఎస్పి గారు ఇచ్చి పడేశారు అంతే. సాంగ్స్ ఇంకా బాగుంటాయి, ఫైర్ సాంగ్, మన్నింపు సాంగ్, యోలో, ఇవన్నీ చాలా బాగుంటాయి. అండ్ చాలా చోట్ల చాలా సీన్స్లో బీజిఎంఏ సినిమాని కాపాడుతుంది. కానీ ఆ బీజిఎంఏ ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ సినిమాకి. ఎందుకంటే చాలా లౌడ్ ఉంటుంది బీజిఎం, నీకు అసలు బ్రీతింగ్ స్పేస్ కూడా ఉండదు. కొన్ని సీన్స్లో అక్కడ సీన్లో ఏముండదు, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా గట్టిగా కొట్టేస్తారు. అండ్ సినిమా అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మనం పీస్ఫుల్గా ఫీల్ అవుతాం. సో అలా ఉంటుంది బీజిఎం అని చెప్తున్నా. నాకు ఒక చిన్న డౌట్ ఉంది భయ్య. నేను సినిమా చూసినప్పుడు నాకు సౌండ్ అంత క్వాలిటీ ఉన్నట్టు అనిపించట్లా. ఏమో ఆ థియేటర్ ప్రాబ్లమో లేదా అందరికీ అలానే ఉందో కొంచెం కామెంట్ చేయండి, మీకు ఎలా అనిపించిందో. ఇప్పుడు సెకండ్ హాఫ్ గురించి మాట్లాడుకుందాం భయ్య. ఇప్పుడు ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి ఇంటర్వ్యూల వరకు సినిమా చాలా బాగుంటుంది. నీకు అసలు సినిమా ఎక్కడ తగ్గింది అనిపించదు. ఇప్పుడు మనం సెకండ్ హాఫ్ గురించి ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం. అరే నీకు ఇంటర్వెల్ వరకు మంచి ట్విస్ట్ ఉంది, ఎలివేషన్స్ ఉన్నాయి, ఇంత బాగుంది, ఇంకా సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో, క్లైమాక్స్ ఎలా ఉంటుందో మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినప్పుడు మనం ఇలా ఉంటాం సీట్లలో, క్లైమాక్స్ వచ్చేసరికి ఇలా అయిపోతాం. ఏమో ఫస్ట్ హాఫ్లో వర్కౌట్ అయినన్ని ప్రొసీడింగ్స్ సెకండ్ హాఫ్లో వర్కౌట్ అవ్వవు. ఇంకా క్లైమాక్స్ అయితే చాలా డిసప్పాయింట్ చేసింది నన్ను. అండ్ ఎండింగ్ బాగుంది, ఒక సర్ప్రైజ్తో ఎండ్ చేస్తారు. అండ్ ఇంకా పార్ట్ 2 గురించి కూడా చెప్తారు. సో అది నచ్చింది, కానీ క్లైమాక్స్ పెద్ద ఇంట్రెస్టింగ్ అనిపించట్లేదు నాకు. అండ్ కొన్ని ప్రొసీడింగ్స్ చాలా ఇల్లాజికల్ ఉంటాయి భయ్య. నీకు అసలు అర్థం కాదు చూస్తున్నప్పుడు స్క్రీన్ పైన ఏం జరుగుతుంది అనిపిస్తుంది. మనం ఏమన్నా నిద్రపోయామా లేకపోతే సీన్ కట్ చేస్తారా అనే ఒక డౌట్ వస్తూ ఉంటుంది. అలా ఉంటాయి కొన్ని ప్రొసీడింగ్స్. బాబీ డియోల్ గారికి అయితే చాలా ఎలివేషన్ ఇస్తారు, ఏదో పెద్ద తోపుతురుమని చెప్తారు. కానీ అండ్ ఆయన్ని ఎండ్ చేసే విధానం చాలా కామెడీగా ఉంటుంది. క్లైమాక్స్లో అయితే అరే ఇంతసేపు బాగానే ఉంది, ఇప్పుడేమైందన్న సడన్గా ఇంత ఇల్లాజికల్ ప్రొసీడింగ్స్ అనిపిస్తుంది భయ్య మనకు. ఓకే, సినిమా గురించి ఓవరాల్గా చెప్పాలి అంటే ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ ఫిలిం భయ్య. బాగానే ఉంది, కొన్ని చోట్ల వర్కౌట్ అవుతుంది, కొన్ని చోట్ల డిసప్పాయింట్ చేస్తుంది. ఫైనలీ సినిమా అయితే చూడండి భయ్య. ఫస్ట్ హాఫ్ కోసం, సూర్య అన్న కోసం, డిఎస్పి గారి బీజిఎం కోసం, ఈ మూడింటి కోసమైనా చూసేయచ్చు సినిమా. అంతే భయ్య. మీరు కూడా సినిమా చూస్తుంటే మీ ఒపీనియన్ కమెంట్ చేయండి. అండ్ ఐల్ మీట్ యూ విత్ అనదర్ వీడియో. బై.